రామేశ్వరానికి వచ్చినాడు. వచ్చిన తర్వాత శ్రీరాముడికి బ్రహ్మహత్య దోషము తగిలినది. ఎందువల్ల అంటే రావణాసురుడు చంపినాడు కదా, బ్రాహ్మణహత్య మహాపాపం. అందులో రామేశ్వరం దగ్గర స్వయంభులింగము ఒకటి తయారు చేసినాడు శ్రీరాముడు. అప్పుడు హనుమంతుడి ద్వారా ఒక లింగాన్ని తయారు చేసి ప్రాతకాలం రేపు సూర్యోదయం తర్వాత నువ్వు ఇక్కడికి రావాలేను అని ఆజ్ఞాపిస్తాడు శ్రీరాముడు. హనుమంతుడు బయలుదేరినాడు. కానీ ఆయన మధ్యాహ్నం సమయంత వరకు ఆయన రాలేదు. అప్పుడు ఈయన ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ప్రాణ ప్రతిష్ఠ లింగానికి చేసి పూజ చేసినాడు. పూజ చేసిన తర్వాత హనుమంతుడు అక్కడికి వేంచేసినారు. ఆయన వచ్చినాక నా లింగమే మీరు పూజ చేయాలంటే అట్లా కాదు, ఈ లింగం చేసిన తర్వాత ఆ లింగానికి నీ పూజ చేస్తామంటే అప్పుడు హనుమంతుల వారు కోపం వచ్చి ఆ లింగాన్ని తన తోకతో చుట్టి పెళ్ళికిచ్చినాడు. కానీ ఆ లింగం ఒక్క అంచు కూడా కదలలేదు. అప్పుడు సీతమ్మ ఫస్ట్ నీ లింగానికే పూజ అయిన తర్వాత ఈ లింగానికి పూజ చేస్తాము అని ఆమె అనుజ్ఞ ఇచ్చింది. తర్వాత ఆయన శాంతపడినాడు హనుమంతుడు. లింగానికి పూజ అయిన తర్వాత హనుమంతుడు తెచ్చిన లింగానికి పూజ జరిగింది. అది రామేశ్వరం కథ. ఆ తర్వాత ఇది తిరుక్కారికరై, ఈ ఊరు తమిళనాడు. ఈ ఊరు పేరు అప్పుడు అది ఉన్నింది. తిరుక్కాలకరై అనే ఈ గ్రామం మీద కాశీకి బయలుదేరినాడు హనుమంతుడు. ఇది రామగిరి తర్వాత వచ్చింది. అంతకుముందు తిరుక్కారికరై అనే ఊరు అంట ఇది. ఇక్కడికి వచ్చినారు శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడు అంతా ఇక్కడికి వచ్చినారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఊరి మీదుగా హనుమంతుడు కాశీకి వెళ్ళి అక్కడ ఒక లింగాన్ని, స్వయంభు లింగాన్ని నువ్వు తీసుకొని రా అని అంటాడు. అప్పుడు ఆ రోజంతా ఇక్కడే ఉండి కాళికాదేవి సముద్రి కాలభైరవ స్వామి వెలిసినాడు. ఇక్కడ కాలభైరవ స్వామి కాలభైరవ క్షేత్రము అని పేరు ఇక్కడ ఈయనకి వచ్చింది. అప్పుడు హనుమంతుడు జ్ఞాన దృష్టి తర్వాత శివలింగము తెచ్చుటకు కాశీకి వెళ్ళి తిరుగు ప్రయాణంలో ఇక్కడ వేయించేస్తున్నారు. రామగిరిలో వేయించేసి సూర్యోదయం వరకు లింగాన్ని తావాలంటే ఆయనకి టైం చాలలేదు. మధ్యాహ్నం తర్వాత తెచ్చినాడు. అప్పుడు కాలభైరవ స్వామి, గంగాదేవి సూర్యోదయానికి ఇక్కడ కాలభైరవ స్వామి, గంగాదేవి ఇద్దరు ఇక్కడ వెలిసినారు. కాశీ నుంచి దక్షిణ దిశగా పోయి ఉత్తర దిశగా వచ్చి ఈ క్షేత్రం ముందు వెలిసి ఇక్కడ లింగాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించినారు. బాలేశ్వర ఆలయానికి హనుమంతుల వారు తెచ్చిన లింగాన్ని పెలికించే దశగా ఆయన తోక చుట్టి లింగానికి పెలికిస్తారు. ఆ లింగము ఒక అంచు కూడా కదలలేదు. ఆ లింగాన్ని అట్లే వదిలేసి మళ్ళీ ఆయన హనుమంతుడు తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠించినారు ఇక్కడ.